హాస్య బ్రహ్మ శ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం 11వ భాగం 16/9/20. రాముడితో మొరపెట్టుకునేటువంటి కీర్తనలు చూస్తున్నాం. అందులో 8 భాగాలు అయిపోయాయి. 9వ భాగం. నీ పాదభక్తి పూర్తిగా దయచేసి నన్ను నువ్వు కాపాడితే నా పాపం ఏ పాటిదయ్యా? కొన్నాళ్ళు నువ్వు మాట్లాడుతూ ఉండి ఇప్పుడు ఊరుకుంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తాననుకున్నావా? జీడిలాగా పట్టు. నీ వంశ మర్యాదలు ఆలోచించుకొని నన్ను దరిచేర్చు. కానీ నిన్ను గురించి ఎంత పాడేశానయ్యా బతిమారుకుంటూ. కలకలలాడుతూ వచ్చేసి నన్ను హెచ్చరించద్దా? ఈ పాటి లోపలి ఎవళ్ళని నమ్ముకోకుండా లోకులు ఇంతవరకు నీ పాదాలే నా మనస్సులో ధరించా కదా. నీకంటే నా చూడవి, నీ క్రీకంటైనా చూడవా నన్ను? ఓ దేవరాజా, నా మొరవి. జై సీతారాం. మనసారా నిన్ను నమ్మి నన్ను ఇది నీకో పన. ఇంకా నా మీద పరాకే. దేవుడంటే నువ్వే, నామం అంటే నీదే అని నమ్మ. నీ గుట్టు రుద్రాదులకు తెలుస్తుందా? నీ యథార్థ దాసులకేనా తెలుస్తుందయ్యా? నన్ను పాలించు. ఇంతకంటే ఎక్కువ నీతో చెప్పటానికి నా తరం అవుతుందా? నేను నీకు పరాయివాణ్ణా? ఎంత భాగ్యం. శ్రీరామ రామ జయ సీతారాం. ఇంత కన్నగ్దల్ప అనే 4 కీర్తనల భావం అందులో. నిన్ను నమ్మిన బతుకే అది నీళ్లలో పద్మం. నిన్ను నమ్ముకొని కాపురం చేస్తే నువ్వే నాకు ఇహం పరం. జాతకం మేఘాని కోసం దాకా నా పాతకం నీ కోసం అల్లాము. చంద్రుణ్ణి చూసిన కలవలాగా నా సంతోషం నిన్ను చూసి వికసిస్తుంది. నీ దయే నాకు రాజయోగం, నువ్వే నాకు బ్రహ్మయోగం. నేను నీవాణ్ణని పేరు పడి నువ్వు శుభం చేకూర్చేవాడు. ఇంతకంటే మరేముందయ్యా? సకల లోకాలకి ఆధారమైన నువ్వే నన్ను కాయాలి. కనిపించు. నీ వంటి దేవుడు లేడు. నువ్వు నా మాట వింటే నిన్ను వదిలి మరో చోటికి నేను వెళ్ళటమా? వెళ్ళను. నా పేరు చెప్తే నీకెందుకయ్యా ఇంత పాడు, ఇంత వాదు? తల్లి కొట్టినా సరే కొడుకు ఆవిడ పాదాలు వదిలేసి చట్టుని వెళ్ళిపోతాడా? ఆశ్రమం నా శ్రమ నీకు తెలియదా? నావి పరాచికాలనుకుంటున్నావా? ఆయన శికాలను. ముగుడు కోప్పడినప్పుడు ఆ మానవత ఎవరైనా పెళ్ళాం ఏం చేస్తుందో అలా నేను కూడా చెయ్యననా? నీ ఉద్దేశం చెయ్యటానికి ఎందుకయ్యా గుంజాటన, ముందుకు వెనకు ఊగిసలాట? నేను మాయల మారినని ఎంచద్దు. నాకు పతినివి గతివి నువ్వు. దాసుడైన త్యాగరాజు రక్షకుడవు కావా? నీ మయమే అయిన ఈ భూమి మీద నేను ఉండి నిన్ను ఏమని నిందించను? నిజమైన దాసుల అనుభవం నేను, నిన్నెరగని వాళ్లకు అనుభవం వేరు. అలాగే సద్భక్తులు వలపుతో నీ నామం చేస్తూ అన్ని వేళలా నిన్ను తలుచుకొని సుకృతాలు నీ కల్పిస్తూ నీ ప్రకృతి గ్రహించి కాలం గడుపుతూ మనసారా నిన్ను పూజిస్తూ నిరంతరం నీ మహిమ యోచిస్తూ కళ్ళతో నిన్ను చూడగోరు నవనిధులబ్బిన సుఖం కూడా తిరస్కరిస్తూ అంతటా నువ్వే అని సాటిస్తూ నువ్వు తను ఒక్కటే అని కులుకుతూ తమలో తమ ఆనందంగా విహరిస్తూ తారక రూపుణ్ణి గమనిస్తూ ఉంటారు. అటువంటి ప్రహ్లాదుడు మొదలైన భక్తులకు నువ్వు హితుడు. శ్రీరామచంద్ర
కరుణా జలధే దాశరథే. ఈ రెండు కీర్తనల భావం. రామా, నువ్వు సకల జన హృదయ సముద్రాల చంద్రుడి. నేను మరొకళ్ళని కోరానా, నిన్ను తిట్టానా? ఇంకెవరూ నాకు చేయలేన చూస్తూ ఊరుకోవడం నీకు న్యాయమా? ఆదరించాలని ఉంటే నీకు పరాక, నన్ను వేరుగా చూడటం ఎందాక? వైపరీత్యాలు నీకేమన్నా కల్పించానా? అపరాధాలు చేశానా? గొప్పవాణ్ణి కానని నీకు నిరసన? నీ చేసుకున్న పూజ ఇలాంటిదా? నీతో చెప్పడానికి ఎవరూ లేరా? నా గోల నీకు వినపడటం లేదా? మరి నా నెరాలించకయ్యా. సాటివాళ్ళు నన్ను చూసి నవ్వనివ్వ, సమ్మతించిన శరీరం ధారపోసి నిన్ను వేడుకుంటున్నా. దిక్కులేక అలసిపోయి నువ్వే కావాలని నేను కోరాను. మనసులో నిన్నే కోరుతున్నా, మనస్సులో నిన్నే కోరుతా. నన్ను గురు పెట్టడం, నన్ను ఉసురు పెట్టడం నీకు మర్యాదేనా? నిన్ను అనుసరించడం నా తరం కాదు. కానీ నన్ను మాత్రం మరవకు. నీలాంటి దేవుడు లేవు, నాలాంటి దాసుడు ఉండడు. కలిబాధ పడలేక నీ పాదాలే గతి అనుకొని వాటికి నమస్కారం పెట్టుకుంటాను. మరి హరామీ చెయ్యక నేను ఆగలేను. ఆలస్యం చెయ్యక చెయ్యి పట్టుకో, లేకపోతే సజ్జనుడంతా నీ కరుణే లేదని అనుకుంటారు అంటారు. నా మానం మీదే గనక అభిమానం ఉంటే నన్నేరుకు. చక్కని నీ రూపం చూడాలని మొహం వాచివన్. అయ్యో శ్రీరామ, నీ మనస్సులు తెరగని ఫలాపేక్ష లేని వాణ్ణి గనక వెంటనే పూర్తిగా నీ దయా రాని. అదే నాకు భాగ్యం, అదే నాకు కావాల్సింది, అది నాకు చాలు, మరేం వద్దు. మనసారా ఏలుకో, రేయింబబళ్ళు నిన్ను కొలిచిన నువ్వే సంపద అనుకొని నిన్ను వలచిన, మాటి మాటికి నిన్నే కోరిన, నీ నామాక్షరాలు ఏరిన, భూమి మీద పుట్టిన, గట్టి పట్టు పట్టిన, నీ పదం నమ్మిన, నా మనసును నీతో కమ్మేసిన, నీ మీద పదం పాడిన, నా కోపం పరమ జయ జయ పాహిమాం హరే అనే 2 కీర్తనల సారాంశం. పరమపదం వేడిన, ధ్యానపరుణ్ణి అయిన, భక్తుండైన, ఏం చేసినా రామా రామా రక్షించుమి అంటూనే చేశా. రామా, ఎన్నటికో కదా నాకు ప్రాప్తి. వినయంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళావని, ఒక రాతిని స్త్రీగా మార్చావని, శివధనుస్సుని విరిచి ముక్కలు చేసి పారేశావని, జనకరాజు పాలతో కడిగినవి అయిన నీ పాదాలు నేను చూడటం ఎప్పుడో కదా. ప్రేమతో సీతకి బాసికం కట్టినవన్నీ పరశురాముడి సరసామర్జం లాగేసిన, అరణ్యంలో విరాధుణ్ణి చంపిన, ముని జనానికి అభయం ఇచ్చిన అయిన నీ కరాలు నాకెప్పుడూ కనిపించడం. కాకాసురుణ్ణి చంపడం బదులు తనే రక్షించి నీ శనంలో అనేక రథాన్ని క్షుణ్ణం చేసింది. చాలా బలగం గల వాలిని చంపింది. సముద్రుడి గర్వం అణచింది అయిన నీ బాణం యొక్క దర్శనం నాకెప్పుడయ్యా. విభీషణ్ణు కరికరించినవి, రావణుణ్ణి కొట్టి పేదవానరులు లేవదీసినవి, సుగ్రీవుణ్ణి చల్లని చూపులు చూసినవి, లంక అనుదినం వర్ధిల్లేటట్లు తిలకించినవని అయిన నీ నేత్రాలు నా కళ్ళ గనపడ ఎప్పుడు జరుగుతుంది. ఆ గొప్ప పుష్పకం మీద నువ్వుండే సొగసు, భరతుణ్ణి చెయ్యి పట్టుకొని నువ్వు తెచ్చే వేలు, బంగారు సింహాసనం మీద నువ్వు కూర్చున్నట్టివి, ఋషులు రాజులు కలిసి నీకు చేసే అలంకారాలు ఇవన్నీ ఓ భాగవత ప్రియ, నిర్వికార, కరుణా జలధి
నేను దేవతలు నిన్ను పొగడుతూ ఉండే మాదిరిగా ఎన్నటికో కదా చూడడం. సీతాపతి నువ్వే నా గతి, నీకు మొక్క, నీ చేత చిక్క, నీకు సరిలేరు, నీ కీగంట నన్ను చూడు, నేను నీ దాసు, నాతో మాట్లాడవయ్యా, నీ నామమే మేలు, నీ చింతనే దారి, నువ్వు నన్నేలుకో, నువ్వు నాకు చాలు, నీకు పోయేది ఒక మాట, నాకు వచ్చేది ఒక మూట, నీ మీద పాడితేనే వినయమునను అనేది ఒకటి, రామ కోదండ రామ అనే 2 కీర్తనల సారాంశం. ఎన్నటికీ నిన్ను బాయలేను, భక్తరక్షక రక్షించు, రఘునాథ నువ్వు చంద్రుడి మాదిరి ప్రియదర్శనుడవని వాల్మీకి చెప్పినటువంటి మాటలు అబద్ధాలయ్యాయ. రఘుకుల తిలక రార నిన్నే ఎత్తి ముడ్డాడెదరా అని ఓ భక్తుడు ఈ మధ్య పాడుతున్నాడు, బాగా ప్రపంచమంతా వ్యాప్తి చేసి. అలాగే భయపడ్డ మునిగణానికి దర్శనమిచ్చి జాలిపడి అభయమిచ్చాడు. అందమైన నుదిటి మీద అలకలు సర్దుకుంటూ యథార్థ భక్తుల్ని కరుణతో చూసి లెక్కలేని శత్రువులు దుఃఖంలో ముంచి స్వంత నగరం ఏలడాన్ని వెళ్ళేటప్పటి సొగసు చూపించి భరతుణ్ణి చూసి జాలిపడి అతన్ని నీ వక్షానికి హత్తుకొనేటప్పుడు నీ కరం అందరికీ చూపించావు చెయ్యి. కలకలలాడే నీ వదన సౌందర్యం పురస్త్రీలందరినీ ఆకర్షించ వాళ్ళందరినీ తల్లుల్లాగా చూశావు. నువ్వు నిరుపముడవు, వాళ్ళందరికీ నిర్గుణం. నన్ను మరవకు శ్రీరామ, రామా రక్షించు. ఈ శరీరమే నీకు వీలైన ఆలయం, నా స్థిరమైన చిత్తం నీకు బంగారం పేట. నా ముఖమైన ధ్యానమే, నా సముఖమైన ధ్యానమే నీకు గంగాజలం. నా అభిమానమే నీకు శుభవస్తు. నీ కీర్తిని ప్రకటించే నా పలుకే నీకు మధురం. నే చేసే నామస్మరణమే నీకు విరితామరణం. నా వెనకటి పాపాల ఫలమే నీకు గుగ్గుల ధూపం. నీ పాదాల మీద నాకు గల భక్తి అన్ని వేళలా నీకు వెలుగు. నే చేసిన పూజా ఫలమే నీకు నైవేద్యం. నిరంతరంగా నాకు కలిగే సుఖమే నీకు తమల వేపాకు బీజం. నిన్ను నిత్యము చూడటమే నీకు అఖండ దీపారాధన. ఇక యథావిధిగా పూజ నడిపించటాన్ని యథార్థమైన భక్తుడు త్యాగరాజున్నాడు. పాలించు శ్రితజన పోషకుడు, కానీ దరిద్రులైన భక్తుల కరికోత పడలే వెంకటగిరి కొండెక్కేశావా బాబు. భక్తుల దుఃఖం చూసి శ్రీరంగపురంలో పడుకున్నావా? నీకోసం కాసి పెట్టుకొని సొమ్ములడిగే భక్తులకు ఇచ్చే నిమిత్తం కాకున పాపం ఆ బలిచక్రవర్తిని యాచించటానికి వెళ్ళావా మా తరఫున? గంపెడేసి ఆశలతో నిన్ను వెంటనే నాథా బ్రోవవి అనే కీర్తన, పరిపాలయ అనే కీర్తన, సీతానాయక అనే 3వ కీర్తన. ఈ 3 కీర్తనల భావమే ఇప్పటిదాకా చెప్పు. కనుక గంపెడ ఆశలతో నిన్ను వెంటనే పీక్కు తింటారు భక్తులని నువ్వు కోతులతో చేరావా? దుఃఖంతో కుచేరుడు వచ్చి పడతాడు గోపికల వస్త్రాలు అపహరించావా? ఇంగితం కనిపెట్టి సంతోషించి రక్షణ చేస్తూ ఉండాలి, కానీ బంగారు దొరబైనావు. నీ గుట్టు గుణాలు బాగా తెలిసి స్వామి తెలిసి దయానిధి నువ్వు పంచభూతనాథుడు, సీతా సనాథుడు. కలశాబ్దిలో యోగ నిద్ర చేసేవాడు, సూర్యవంశంలో తక్కిన వాళ్ళను మించిపోయినవాడు, హనుమంతుణ్ణి బంటుగా పెట్టుకున్నవాడు, శివనుతుడు అనంతుడు, నాకు రూపరహితు నామరూపరహిత, జ్ఞాన వైరాగ్య భక్తి దాతు, ఆగమ నిగమాలకు అతీతుడు అని తెలుసుకో. పాపాలు నువ్వే హరించాలి,
నువ్వు నా కోసం రాకపోతే నేను స్నేహం కడితే నాకు రెండేసి వాడు నాకు నింద వేసేవాడు ఇంకొకడెవడు. నువ్వు కామాన్ని జయించిన వాడివి కదా. నా మనసు దుఃఖ పెడదామని నీకింకా కోపమా? నువ్వు నాకు గతి లేదని నీకు నవ్వుతారు. ఒక్కో కర్మదశ నన్ను వేపుకు తినడానికి నీ యశమ నాకు వశమ? కరుణిస్తాననే మాట నీకు కరువా? కరుణించడం నీకు బరువా? ఇవన్నీ నిన్ను విన్నపాలు చేసు ఇళ్లలో ఊరుకున్నావు, కానీ మాట వినడ. నువ్వు పెట్టిన పోరా ఇది, లేక నా సంగతి నీతో చెప్పే పెద్దవాళ్ళు లేక ఉన్న వాళ్ళు కూడా నీతో పోరుకేనా? లేకపోతే వాళ్ళు ఆడుకుంటున్నారు. నా కర్మం ఇంత బలమైందా, లేక నీ నిర్లక్ష్యం అంత గొప్పది? నిన్ను గురించి ఇంత పాడి ఇంకా మాటలు కూడా చెప్పాలి. నేను తాళగలనా? నీది రక్షణ చెయ్యలేని కులమా? నీ మనసుకేమన్నా వ్యాకులమా? మరి నాశనం ఏమీ కాదని రమా, ఎన్నాళ్ళని నీ కోసం చూస్తుండనయ్యా. మనసుకి ఏం సమాధానం చెప్పుకోనయ్యా. రోజులు వెళ్ళబోతున్నాయ్యా, వెళ్ళదీస్తూ కాలం గడుపుతాను. సర్వలోక రామ రామ భామ రామ సీత ఎన్నాళ్ళుని అనే 3 కీర్తనలు వెళ్ళబుతనయ్యా. నా మనస్సు నీకిచ్చేసి నీ కోసం నా శరీరం పెంచు. వీరులాగా భూమి మీద బొమ్మలాటలాడుతున్నా కానీ మదిలో నువ్వు కర్మలు చేస్తున్నా కానీ ఆలోచనలన్నీ మరో దారిలో నలుగురిలో నా మర్మాలు నీతో ఎలా చెప్పడం? పండితులకు తీసిపోతాను, దొంగలకు తేలికైపోతాను. చాలామంది ఇతర భక్తుల దగ్గరికి వెళ్ళటం వల్ల నా దగ్గరికి మానేశావు, లేక నీ దగ్గర ఉండే ధనమంతా ఖర్చు పెట్టేశావు. ఇంకా పరాకేమిటయ్యా నేనంటే? ఇంకా తప్పులు పట్టుకొని నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా ఎంత కన్నీరు కార్చనయ్యా, ఎవరితో చెప్పుకుంటే తీరు ఈ బాధ? పువ్వులమ్ముకొని బతికేవాడు పుల్లలు అమ్మకానికి పుచ్చుకొని బయలుదేరతారా? నాకు నువ్వే పుట్టిల్లు, నీ దయ చెల్లకపోవడం అంటూ ఉంటుందా? నేను అలాంటి ఆశ పెట్టుకోవడమే తప్పయినట్టు భావించి నాయన, కలి రహస్యం తెలుసుకోలేని నా అంత దరిద్రుడు భూమి మీద ఉంటాడా రామా? అనేకసార్లు నిన్ను చోటికి వచ్చినట్టు తిట్టా, అందుకు తగ్గ ఫలం అనుభవిస్తూనే ఉన్నా. ఎంత చేసుకున్నామో అంతా అనుభవించక తప్ప, భక్తి ఉన్నా తప్ప. పోనీ ఈ మర్యాద నీకు మాత్రం కాదా? అందుకని ఓ జగదీశ్వర, త్యాగరాజు నీవాడని ఖరారైపోయింది కనుక నన్ను దుఃఖ పెట్టడం బుద్ధి వదులు, చెయ్యి పట్టుకో. రామా, ముల్లోకాల్లో నీకు సాటి లేకపోవడం నిన్ను వేడుకున్న లోకుల్ని నమ్ముకొని నేనే సమ్మతితో నీకే లోకువై నా పాదిట దేవాది దేవుడు నువ్వే ఎల్ల కాలానికి అనుకొని తక్కినవన్నీ కళ్ళలని నువ్వే నిజమని ఎంచ. నిన్ను తలచుకొని నా ఒళ్ళు పులకరించి నీ మీద వలపు పుట్టగా నేను నీ వాణ్ణైపోయాను. దుష్టత్వాన్ని సాగనంపడానికి నీ నామగర్జన ఒకటే మార్గం అనేశాను. మనసు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడి నీ సౌందర్యం చూశా. రామా పాహి అనేటువంటి కీర్తన భావం అదంతా. మాయ ప్రపంచంలో ఎవరికి ఎవరు కారు కదా అనుకో. నా మంచి కృత్యాలన్నీ నీకు ధారపోయడం పంచభూతాలకు తెలుసు. నా మాటలన్నీ యథార్థాలు విను.
సుఖశంకరాదులకు బ్రహ్మానందం ఇస్తావా? ఇకనైనా నన్ను రక్షించవా? ఆ దుర్దాపడు నీ పాదాలకి మొక్కుగొన్న కదా, ఎందుకయ్యా పరాకు? దిక్కు నువ్వే కనుక వెంటనే వేడుకున్నా కనుక కాస్త మక్కువ చూపి నన్ను పెద్ద చేసి నీ ముద్దు ముఖం ఒకసారి చూపి. సర్వవ్యాపివైన నిన్ను మించి ఎవరుంటారయ్యా? నా చిన్నప్పుడే నిన్ను అనుసరించి ఎల్లవేళలా శివుడు నిన్ను కొనియాడత. నువ్వు ఆపన్న రక్షకుడ, మన్నించి ఏలుకోవయ్యా. రామాభిరామ, నీ మూలాన్ని నేను అలసిపోయిన నీ మనస్సుకు దయరాలే. నిన్ను నేను వెంటాడి మాత్రం ఫలమేముంది? నా మనస్సునే చిన్నది అని నిన్ను మోహించి చనువుతో దీన్ని చెయ్యిపట్టి మమ్మల్ని రక్షించవయ్యా. కోరి కోరి నిన్నే మొక్కుకోగా నీ దారి మరో దారైపోయిందయ్యా. బ్రహ్మ ఇల్లాడు చేశాడు కావును పాపం. ఎంతో చక్కని పక్క నీ కోసం అమర్చా. నువ్వొచ్చి హాయిగా దాని మీద రమించకుండా నన్ను నలుగురి నోళ్లలో నానేస్తావేమిటయ్యా? నువ్వే దిక్కని నేను అనుక్షణం నమ్ముతాను కదా. ఎక్కువ తక్కువ గల ఆరారు తీసే గుణం ఎందుకయ్యా నీకు? ఏమో, ఇంతకు నీకే దయ పుట్టుకు రావాలి. నువ్వు రక్షించ. అయ్యో రామ, ఎందుకయ్యా ఈ శరీరాన్ని నేను ఇలా పెంచింది? నీ చెంతా చేరక నీ సేవా చెయ్యక ఆశాపిశాచానికి లొంగిపోయి అడ్డమైన చోట్ల హాజరయ్యేందుక? నిత్యము నీ దివ్య దర్శనం ఆర్జించటానికి కానీ సరికదా. పరాయి స్త్రీలను పక్క చూపుడు చూసే తందుక నా నేత్రాన్ని పెంచడం, క్షణక్షణము నీ నామస్మరణ చెయ్యటానికి కానీ కాదా? పైవే ఊళ్ళో వ్యవహారాలన్నీ ఊరికే. పాహిమాం శ్రీరామ రామాభిరామ ఎందుకా ఈ తనువులు అని 3 కీర్తనల భావం. ఊరికే పేరడానిగా నా జిహ్వని పెంచడం, నిన్ను పూజ చెయ్యడం లేనే లేక పోవడం అలా ఉండక భూమి మీద ఎక్కడా లేని దుర్దానాలక నా చేతందుక నీ ఆ చేతులు పెంచడం. తరచు నీ క్షేత్రాలు చుట్టి రావడానికైతే బాగా ఉంటుందా? అందరికంటే ముందుగా సంభావన గగబగబా ఎగబడ్డానిక నా ఈ కాళ్ళని పోషించడం. ఈ శరీరంతో నేను నీ వాణ్ణని పేరు పొందాలి కానీ ఈ త్యాగరాజు నావాడండో అంటూ సంతోషంగా యముడు బాధించటానికి చక్కా వచ్చేట్టు చెయ్యకపో. నిన్ను భావించుకోకుండా కాలం యావత్తు వ్యర్థం పడుతుందని అనుకుంటా. ఈ తనువు మేపింది, త్వరగా వచ్చి నన్ను తరింపై. ధర్మాత్మ, నన్ను దయతో చూడయ్యా. ఇప్పుడు అంటే మర్మంగా మాట్లాడడం మంచిదా? పతిత పావనుడవని నీకు పెద్ద పేరు. నువ్వు మతి లేకుండా ఉండటం ధర్మమా? నువ్వే గతయ్యా, నాకు కాపాడయ్యా. నన్ను అంటే నువ్వు సమ్మతించకపోవటం న్యాయమా? నిన్ను చూడ్డానికి 10,000 కళ్ళుంటే కానీ వేలేదయ్యా అన్నాను కదా. రక్షించటానికి రాకపోవటం ఏం యోగ్యమా? నేరని వాణ్ణయ్యా నీకు. నీ పాదమే నాకు మిగిలిన గతి అంటే నా మీద ఇంకా నెపాలించడం ఎందుకయ్యా? అదేం పెద్ద మనిషి తరహా విధానం. నీ మాయల వల్ల నిష్ఠూర్యాలు పడుతూ ఉండటమే నా వంతయ్య. నువ్వు నన్ను ఆదుకోకపోవడం ఏమన్న మాటయ్యా? వెనక నువ్వన్న మాటలని పాటించవయ్యా అన్నా కదా. నువ్వు కిమ్మనకుండా ఊరుకోవడం ఏం సమంజసం? శ్రితరక్షకుడవై ఉండి నన్ను మరచిపోవడం అనేది ఏమి సత్కారం? నువ్వే గతి కనుక నువ్వే వేగంగా ఎంత వేడుకున్నా నీకు దయ చీమంతయినా కలక్కపోతుంది. ఇష్ట దైవానివి నువ్వే అని నిశ్చయించుకొని నా కష్టాలు తీర్చయ్యా నాయనా. నీ కటాక్షం లేని జన్మ వ్యర్థం కనుక నిన్నే కోరు. ధర్మాత్మ అనే కీర్తన
పాహి రామచంద్ర అని 2 కీర్తనల భావం. చూడరా స్వామి అన్న, నా మాటలు వేళాకోళాలనుకుంటున్నావు, లేక నా నుదిటి రాతలో ఏ రహస్యం ఉందో. మహామహులు నిన్ను స్తోత్రం చేస్తారు కదా, నీ పరిశోధనలకు నేను అడుగుతాను. కనపడ్డ వాళ్ళనన్నా నేను బతిమాలుకోలేను కనుక నువ్వు నన్ను కటాక్షించడానికి ఇదే పేరు. నన్ను రక్షించే ఇతరుడు లేడు, నీ వంటి దైవము ఇక లేడు, ఇతరుడు లేడు. ప్రభో రక్ష. దశరథ రామ, పాములు పెనుగులాడుతుంది. నా మనసు కరుణించి కటాక్షించి చెయ్యట్టుగో. సద్భార్య భర్త నివేదించడానికి నేను మోస్తరు. నా మనస్సు నీకు ఉత్సవాలు చెయ్యటానికి ఉప్పొంగిపోదు. కల్పవృక్షం చుట్టూ ఉండే తీగ కట్టుల నా మనసు నీ చుట్టూ చుట్టి ఎన్ని కల్పాలు గడిచి సరే విడవక అక్కడే ఉండు. అద్వైత రామ్రాజ్యం అబ్బటం అన్న, సద్వైరాగ్యం అన్న, సాయుధ్యం అన్న అదే కదా. నిగమ ఆగమాలకు ఇంతకంటే అర్థం ఎక్కడుందయ్యా? త్యాగరాజు చేసే భోగాలందుకు రామ, నీ మీద ఏదో మమకారం కాదు, నాకు మోహమే కలిగి మరి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా? అందమైన నీ ముఖం తలుచుకుంటూ నీరైపోయి నేనుంటే చూడనైనా చూడవేమిటయ్యా? ఏమిటి నీ గుణం? నా మనసు ఫలానా అని కనిపెట్టి కూడా నన్ను మరిచి మరవనట్టుగా ఉన్నావు. ఈ భూమి మీద కలికాలం నీకు కూడా భయమేనా? కర్మదశ దిగకుండా ఉన్న మహిమలేని దేవుడివా నువ్వు? ఎల్లవేళలా నువ్వు దేవాది దేవుడవని నా పాట. అన్యమతాలు ఎరగను కనుకనే నీ మనసు కరిగేలా నీ భజన చేశా. నన్ను విసర్జించి పారేస్తే నువ్వు కేవలం దయావిహీనుడవని పేరు. భూమి మీద జాగ్రత్త, అందుకని బుద్ధి ప్రసాదించి త్యాగరాజు దగ్గర నువ్వు నిలబడి వాడి పూజలు బాగా గ్రహించు. తండ్రి శ్రీ మనోహర పిసరంతైన రామ సీతారామ కువలయ దళ నయన శ్రీరామ శ్రీరామ అని 3 కీర్తనల భావం ఇది. నీ దయ రాకుండా ఉంది ఎంచేతయ్యా? ఇంతవరకు నే పడ్డ క్షోభ చాలదా? మరి తాళలేనయ్యా. ఇప్పుడంటే ఇప్పుడు లేదా? ఇక ముందెప్పుడో కనిపెడతావా? ఎప్పుడో రామ రామ. మళ్ళీ ఎంతో దయాళుడివట. ఇంకా తెరచాటుగా ఉండటం నీకేం ధర్మం న్యాయం? యువతలికొచ్చి చూడవయ్యా. ఏ జన్మలోనో చేసుకున్న పాపము, ఎవరైనా పెట్టిన శాపం, ఏనాడు నుంచో నీకున్న కోపం, లేక నేనే ఈ జన్మలో చేసిన కర్మం. నువ్వు ఆడి తప్పని శాంత రూపుడివట్, భక్త వల్లభుడివట్, సత్యాకృతివట్, సర్వం నువ్వే. నీ దీనత ఏనాడి? నిన్న మొన్నటి దాకా నువ్వు చూస్తూ ఊరుకుంటే నీకు ఏం యోగ్యత? రా, వచ్చి ఆదుకు. నిన్ను మినహాయిస్తే నాకు దిక్కెవరయ్యా? నీ దయ రావడం ఉంటుందా? నీకు వినిపించదా? కనిపించదు. నువ్వు రాముడివి కాదా? నువ్వు మాట్లాడకూడదా? ఇదేమన్నా ఒక మర్యాద? నాతో వాదించాలన? నేను నీకు వేర రాక నన్ను కాల్చుకుందేందుకు ఒక న్యాయం? నేనంటే నీకు అసహ్యమా? కాదు కనుక నీ మీద ఎంతో ఆశ పెట్టుకొని వచ్చి రక్ష. భక్త శత్రువులకి శత్రువి, స్వయం జ్యోతివిని నా భావం తెలుసు. లేకపోయావు అనుకోనా? మరి టెక్కు చూపించి ఆలస్యం చేశావంటే నే తాళలేదు. కల్పవృక్షాన్ని కొరకు సందేహించకు. రామా రామా అని నేను అనగానే అల్లా రాచచూపు చూస్తావి. నేను ఆడుతూ నిన్ను గురించి పాడుతూ ఉంటే నువ్వు మాటలైనా మాట్లాడవి. సాటి వాళ్ళనిలాగా నన్ను కరుణించి నా చెయ్యెత్తుకొని పట్టు. ఆశించిన వాణ్ణైనా నా కష్టం తీర్చకపోవడం నీకేమైనా కీర్తి మిగులుతుందా, కలుగుతుందా? అందరిలోనూ నన్ను సరిగ్గా చూస్తే
నీకేమైనా లోటు వస్తుందా? నీకు ఇష్టలైన వాళ్లతో నేను జట్టు కట్టలేదనా నీకో? వెనకటి భక్తులు బోలెడు మంది ఉన్నారు కదా, వాళ్ళకి నీ ఎవరురా అనే కీర్తన, రామ 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 అనే రెండవ కీర్తన ఈ భావాలవని. ఏమిటి వరస? దానిలో ఏ కొంచెం వరసైనా లేదు నాకు నీకు. ఆనాడు నీ వాళ్ళంతా నిన్ను కొలిచినట్టు నిన్ను నేను కొలిచి తలుచుకోలేకపోతున్నానా? ఏమో ఏ కర్మమో కనిపెట్టకుండా చూసి చూడకుండా నన్ను ఏ చాలనే తోచిందా నీకు బాధ? ఏ జగద్రక్షగా నన్ను రాబయ్యా రమారమణ, నా మనవి విను, ఎవరు నీకు సమానం? నీ తమాషా పొగడటానికి ఆదిశేషుడికైనా తరమ? బుధరక్షణ చేసే దశరథ బాలు, మనోరథాలిచ్చే సద్గుణం, సుఖపద్మంలో చంద్రుణ్ణి చూపించగలవు. నీ సముఖంలో కొలుస్తున్న సకల దుఃఖాలు హరింపచేసేది నువ్వు. రణంలో మొదటి సూర్యుడు, శరణు చొచ్చిన వాళ్ళ రక్షకుడు. నీ చరణం పట్టుకుంటే ఈ భవసాగరం దాటి నన్ను శీఘ్రంగా రక్షించరాదా? నువ్వు గాక నన్ను రక్షించే వాళ్ళు నాకు కనపడటం లేదు. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, దేవుడు సమస్తము నువ్వేనని అన్నింటిలో నిన్ను ప్రశాంతంగా సమగ్రంగా భావిస్తూ నీ మీద భక్తి ఉంటే అది నిత్యం పరిపాలన చేసి మోక్షం ఇప్పిస్తుంది. నీ సన్నిధిలో ప్రమాణం చేసి చెప్పగల పెద్దలంతా సత్వగుణమే ఉపాసన చేసి భవాబ్ధి ధరించడానికి నావ నువ్వే అని తత్వం నాకు బోధపరిచింది. నిన్ను తిట్టి ఇంకా చెడిపోకుండా ఉన్న లోకు నీ యథార్థ దాసుల మీద అసూయ పొంది ఆ అసూయలకు వశమైపోతుంది. వాళ్ళు ఏమైపోతారో నాకే. కోరిన కోరికలిచ్చే వాళ్ళకు నువ్వే కనుక ఎల్లకాలం విడవని పద్ధతి నిన్ను చేరుకొని శరణు అనేశ సీతారామ, మా తప్పులెంతకు, అందువల్ల నీకొచ్చే గొప్పతనం ఏముండదు. కాబట్టి నాయనోయ్, నీ కళ్ళు కప్పుకొని నన్ను పాలి, దిక్కులేక నీ సాన్నిధ్యం కోరుతూ రేపురా మాపురా అని వాయిదాలు వేయద్దు, దాటేయద్దు. రమారమణ రామ నిను విన, రామ సీతారామ 3 కీర్తనల భావం. శీఘ్రంగా వెళ్ళు అని నన్ను సాగనంపకు బాబు, నేను పాపాల పుట్టనైనా దుఃఖంతో ఉన్నా కనుక నీకే భయం లేదులే నే ఉన్నా అని ఆదుకు. ఆ అనడం వెంటనే అని నలుగురిలో నువ్వు నా చెయ్యి పట్టుకోవాల్సిన సమయం వచ్చేసిందయ్యా. మరొళ్ళ మీదకి నా మనసు వెళ్ళదయ్యా. నా బాధలు నీ మనసు ఎక్కడంలా. ముమ్మాటికి నాకు గత్యంతరం లేదు. ఈ భూమి మీద నాకు మరోడేడి వేడుకోవటానికి. నా మనస్సులోకి రా. దేవార్చితుడు, సర్వలోక జీవుడు, మహానుభావుడు, పాపపావనుడు, మా పట్ల మాయ చెయ్యకు. ధ్యానింపతగ్గవాడు నువ్వు. ఈ విషయాలలో అసహ్యం పుట్టకూడదా అంటే రాయా, మరి ఈ శరీరం రవిచంద్రనెత్ అంటే ఈ శరీరం రాయి కాదు. త్యాగరాజరాజా నన్ను అని రామా రామా నేను ఓర్చుకోలేనయ్యా. నిన్ను మనసారా నమ్మి చేసిందంతా చేరరాని ఉపచారం అయిపోయిందా? నా దుఃఖం చూసి నా మనస్సు పొంగిపోతోందో పాడు కలగటం లేదుగా. నిన్ను నమ్ముకున్నందు ధన్యుణ్ణి కిన్యుణ్ణైపోయానా? యువతల ఒడ్డున ఆపత్తులో ఉన్న వాళ్ళకి ఏముందయ్యా? నన్ను చుట్టేసి నా గుట్టు కాస్త అంగట్లో పెట్టి నన్ను చేపట్టడం మానేసుకున్నావా? ధీరుడవన్నావు, ఆదుకొని నిన్ను కోరుకున్న నీ వాళ్ళు దుఃఖ సముద్రం ఈదలేకపోతున్నారు కదా. ఆ బ్రహ్మకి నా మీద ఏనాటి కోపము? మానసరక్షకుడు నిదానుడు అను కదా నిన్ను దావడం అడిగాను. గానలోలుడైన నీకు తుల్యుడెవరయ్యా సరిసమానం? నువ్వు కనపడవు. ఏదైనా వద్ద ఒడ్డు పెడుతున్న యోగ సిద్ధి పొందిన వాళ్ళకు ఇదేనా గతి అని మాటేనా?
నీకు వెంటనే తోచటం లేదేమిటయ్యా? నువ్వు ఓంకారానికి నిలయాన్ని ప్రేమ చూపించు. నీ మేలు కోసిన నలుగురు నవ్వటమే అయినప్పుడు ఏమని నేను అనగలను? నన్ను పీడిస్తే నీకు లాభమా? ఓ రమారమణ, ఓ రామ రామ అనే 2 కీర్తనల భావం. మనసారా నిన్నే నమ్మా, నువ్వే ప్రాణానివి, నువ్వే నాకు మిగతా విషయాలు రేపు.